కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఉప్పల్వాయి గ్రామ పర్యటన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, జిల్లా పరిషత్ పాఠశాల పరిశీలన. తెలంగాణ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి మొత్తం 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 10 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 15 ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనుల త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్ఐఆర్ ఫారంలు నమోదు ప్రక్రియను సమీక్షించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న ఫారాలను త్వరగా పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తర్వాత జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, సాధారణ పరిజ్ఞానం, అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ఆరా తీసి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, ఎంపీడీఓ తిరుపతి, ఎంఆర్ఓ, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే నార్మల్ లెవెల్స్ ఇక్కడ సెట్ చేస్తాము. ఆ లెవెల్స్ కొంచెం ఈ లెవెల్స్ పర్టికులర్ లెవెల్లో రీచ్ కాగానే ఆటోమేటిక్గా అది త్రూ వెహికల్స్ నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్, యాంటీ డైఆక్సైడ్ వల్ల అత్యధిక ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే గ్లోబల్ వార్మింగ్ ఇది ఎలా మనం ఇస్తున్నామంటే వెహికల్ సైలెన్సర్ పక్కకు ఎంపీ వరకు గ్యాస్ సెన్సర్ ఎలా ఈరోజు రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు ఒకటి చూడడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో వచ్చింది. ఈ గ్రామంలో 25 శాంక్షన్ చేశాము. 25 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 10 కంప్లీట్ అయినాయి. అన్ని పేమెంట్స్ కూడా టైంలీ వస్తున్నాయి. ఈ రిమైనింగ్ 15 కూడా ఇన్ ప్రోగ్రెస్ రూఫ్ లెవెల్ వరకు వచ్చాయి. సో దాని తర్వాత ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా
ఎక్సలెంట్ ఎన్వైర్న్మెంట్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా విజిట్ చేసాం. అక్కడ చాలా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంది పిల్లలు ఆల్ అరౌండ్ డెవలప్మెంట్ కోసం. సో ఈరోజు ఒక ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి, స్టూడెంట్స్ అండ్ టీచర్స్కు. ఈ స్కూల్లో ఎన్ని బర్డ్స్ వస్తున్నాయి అది ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఒక ఎక్విప్మెంట్ తయారు చేయాలి. ఆ ఎక్విప్మెంట్లో ఏ బర్డ్ వస్తుంది ఆ సౌండ్తో ఆ బర్డ్ డిటెక్ట్ చేయాలి. అండ్ డిటెక్ట్ చేసిన తర్వాత ఏ టైంకి వస్తుంది అండ్ ఎన్నిసారి వస్తుంది ఆ బర్డ్. సో అవి డిటెక్ట్ చేయాలి ఈ స్కూల్ క్యాంపస్లో. సో దాంతో ఏం లాభం వస్తుంది, పిల్లలు ఎన్వైర్న్మెంట్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. తర్వాత సైంటిఫిక్ ఇది ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఈ ఛాలెంజ్ కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని 41 స్కూల్స్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. అక్కడ ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఈ అరౌండ్ 20 డేస్లో టైం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. అండ్ ఎవరైనా బెస్ట్ పర్ఫామ్ చేస్తే ఆర్ ఆ స్కూల్లో ఎక్కువ బర్డ్స్ వస్తే వీ విల్ ఫెలిసిటేట్ దోస్ స్కూల్స్, టీచర్స్, స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.